బీసీలు ఒకరు కూడా సీఎంగా లేరని చెప్పి అంటా ఉన్నారు. దాని గురించి ముందు ఏం చెప్తారు? 100% ఈసారి తప్పించుకోలేరు. ఈసారి తప్పకుండా బీసీలు చట్టసభలలో రిజర్వేషన్ సాధించుకునేంత వరకు, లోకల్ బాడీస్ రిజర్వేషన్ సాధించుకునే వరకు, ముఖ్యమంత్రి స్థానం పొందేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ ఉద్యమాలకు నిలవు. తెలంగాణలో జేసీల నాయకత్వంలో వాళ్ళే ఉద్యమాలు చేస్తే పార్టీలు వాళ్ళకి ఎట్లా పోయిందో చూసాం. కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో సో అయితే ముఖ్యంగా తెలంగాణ జేఏసీ ఏర్పడి తెలంగాణ అయితే ఎట్లయితే తెచ్చుకున్నామో ఇప్పుడు ఓబీసీల ఉద్యమం కూడా అట్లనే స్టార్ట్ అయిపోతుంది. తెలంగాణ ఉద్యమం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా పోరాడతామని చెప్పి బీసీలందరూ కూడా ఐక్యంగా పోరాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? అది జరిగి తీరుతుంది. దాని ఫలితమే కదా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయంటేనే మనకు అర్థం కావాలి కదా. సో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గురించి ఈ కాంగ్రెస్ ఇస్తున్నటువంటి చిత్తశుద్ధి లేని సర్కార్ అని చెప్పి అంటా ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారండి? నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కన్నా ముందు మాట్లాడిన ఒక బయట వేయండి, తెలుస్తుంది నిజాయితీ.